ఇంకోటేందనంటే ఈ ఇంక్లూజివ్ అని జెప్పేసి నేను ఎందుకు మాట్లాడినా అంటే, ఎప్పుడైనా బీజేపీ టర్మినాలజీ చూడండి. వన్ నేషన్, వన్ ఎలక్షన్. వన్ నేషన్, వన్ పెన్షన్. వన్నెస్ మనమంతా ఒకటి అనే భావన తీసుకురావడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. సో, ఈ వన్ నేషన్, వన్ ఎలక్షన్ గురించి ఒక 2 లైన్‌లు చెప్తా. దానివల్ల ఉపయోగం ఏంది అనంటే, ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టేట్‌లో ఒక్కొక్క ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు, మన ఎలక్షన్ కమిషన్ మీద చాలా భారం పడతది. ఎకనామికల్‌గా అయినా, సెక్యూరిటీ ప్రొవైడ్ చేసే విషయంలో అయినా, లేకపోతే పాలనాపరమైన. ఇప్పుడు ఈ ఎలక్షన్ కోడ్ రావడం అంటే ఏంటిది తెలుసా? పాలన మొత్తము ఎలక్షన్ కమిషన్ చేతిలోకెళ్ళిపోతది. అర్థమైతుందా? బ్యూరోక్రాట్స్ పాలిస్తారనమాట. ఇప్పుడు ప్రజాప్రతినిధుల దగ్గరుండది. సో, ఇప్పుడు ఈ పాలనాపరమైన నిర్ణయాలు నెలకోసారో, సంవత్సరానికోసారో ఎలక్షన్స్ వచ్చినప్పుడల్లా ఈ పాలన చూసుకోవాలనా? వాళ్ళు ఎలక్షన్ చూసుకోవాలనా? ఎలక్షన్ ఖర్చుకయ్యే బడ్జెట్‌ని చూసుకోవాలనా? ఆ ఖర్చులు చూసుకోవాలనా? సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలనా? ఒకటేసారి అయిపోతే పీడ వదిలిపోతది గదా! ఖర్చు కూడా తక్కువైతది గదా! ఒకటేసారి అయిపోతే. సో, అది దాని అర్థం అనమాట. వన్ నేషన్, వన్ ఎలక్షన్. సో, తర్వాత రైల్వేస్ గురించి మాట్లాడిండు. ఇంకా ఇంప్రూవ్ చేస్తారట. ఆల్రెడీ మనది సెకండ్ బిగ్గెస్ట్ రైల్వే నెట్వర్క్. ఇంకా ఇంప్రూవ్